ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేవుని పాటల ద్వారా స్తుతించుకున్నాం. ఈ ప్రభు దినంలో మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం. ఈరోజు కొన్ని విలువైన మాటలని మనం జ్ఞాపకం చేసుకుందాం. కొలసైలకు రాసిన పత్రికలో నుండి అపోస్తుడైనటువంటి పౌలు గారు కొలసైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 13వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యములో పౌలు గారి యొక్క ఉద్దేశాన్ని కొలసైలలో ఉన్నటువంటి దేవుని సంఘానికి చెప్పబడిన వాక్యము నేటి మన సంఘాలకు కూడా ఈ వాక్యము మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఉన్నది. కనుక ఎవరమైనా మనము అనుదిన ఆహారము అనగా అనుదినము దేవుని యొక్క వాక్యమును మనము తీసుకొని ఆ వాక్య ప్రకారము ప్రవర్తించటమే భుజించటం. ఆ వాక్యము మనలోకి అన్వయించుకొని ప్రవర్తించటమే జీర్ణించుకోవటం. అందువల్ల మనము బలవంతులమవుతాం, అందువలన మనము ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతాము అనే వాక్యమును ఈ పరిశుద్ధ లేఖనాలలో కొన్ని వాక్యాలని మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ప్రతి వాక్యాన్ని మనం అర్థం చేసుకునేటువంటి ఆలోచన సిద్ధపాటు మనలో ఉండాలి. ప్రతి వాక్యములో దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది కనుక దేవుని యొక్క ఉద్దేశాన్ని భావయుక్తంగా మనం అర్థం చేసుకోగలిగి ఆ యొక్క దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్న భావాన్ని మనం అర్థం చేసుకొని అలాగ ప్రవర్తించినప్పుడు అది మనకి యోగ్యమైన ప్రవర్తనగా మనకు ఉంటుంది. దానివల్లనే దేవుని యొక్క బిడ్డలు అనే పేరు మనకు వస్తుంది. మన ప్రవర్తన దేవుని చిత్తానుసారముగా ఉన్నప్పుడు అది వాక్యము మనలో ఉన్నది కార్యసిద్ధి కలుగు చేయుచున్నదని గ్రహించగలిగే ఎదుటివారి మనసులను మనం స్వాధీనపరచుకోవలసి ఉన్నది. కనుక ఎందరమైన దేవుని బిడ్డలము మనము వాక్యానుసారమైన ప్రవర్తనలో ఉండవలసినటువంటి ఆవశ్యకత ఉన్నదని మరొకసారి తెలియపరుస్తూ, ఇక్కడ అంధకార సంబంధమైన అధికారములో నుండి అని వాక్యం ఉన్నది. అంధకార సంబంధమైన అధికారము అనగా ఈ లోక సంబంధమైన అధికారం. ఈ లోక సంబంధమైన అధికారము ఎవరి చేతిలో ఉన్నది? అపవాది చేతిలో ఉన్నది. ఈ అపవాది ఎవరు? అపవాది ఎవరు అంటే దేవుని సంబంధాన్ని తెంచి లోక సంబంధంతో సాంగత్యము చేయటము కలిగించేటువంటి వారే అంధకార సంబంధమైన వారు. ఈ అధికారి ఎవరు అంటే అపవాది అని అంటున్నాము. ఈ అపవాది ఆత్మ సంబంధం అనేది కాదు,
శరీర సంబంధమైనది అవుతుంది. కనుక అపవాది ఎప్పుడు శరీర సంబంధమైన కోరికల మీదనే ఎక్కువగా మనస్సు ఉంచుతారు. అట్టి ఆత్మ సంబంధమైన మనుషులు అట్టి వాటి మీద ఏమాత్రము కూడా మనసు ఉంచకుండా ఒక దేవుని యొక్క వాక్యం మీద మనస్సు ఉంచి దేవుని వాక్యానుసారమైన ప్రవర్తించడానికి ప్రయత్నించేవారు ఆత్మానుసారులు. కనుక ఈ అంధకార సంబంధమైన అధికారము ఎవరి చేతిలో ఉంది? అపవాది చేతిలో నుండి ఇప్పుడు మనమందరమే ఏమవుతున్నాము? తను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులనుగా చేయటానికి ఇప్పుడు మనమందరమే ఎవరి నివాసులమే? దేవుని సంఘాలన్నీ తన కుమారుని యొక్క రాజ్య నివాసులు. ఆయన రాజ్యంలో మనం నివాసం ఉండటానికి ఏర్పరచబడిన వారమే. కనుక ఇప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి అధికారము అపవిత్రమై ఉన్నది. అట్టి అపవిత్రమైన వాటిలో నుండి మనల్ని మనము పరిశుద్ధపరచుకొని యేసుక్రీస్తు వారి ద్వారా మనము తిరిగి పవిత్రతలోకి సమకూర్చబడటమే దేవుని రాజ్యంలో ప్రవేశించటం. ముసుగు సరిగది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ చెప్పబడిన వాక్యంలో మనము అంధకార సంబంధులము కాదు. దేవుని సంఘము అంధకార సంబంధమైనటువంటి అధికారములో నుండి విడుదల పొంది ఉన్నది. అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల పొంది ఇక దేవుని రాజ్య నివాసులుగా మనలను ఏర్పరచుకున్నాడు. ఎలాగంటే ఆయన విమోచన మన పాపములకు క్షమాపణ కలుగుచున్నది. విమోచన అంటే విమోచించటం అంటే రక్షించటం అంటే ఆపదలో నుండి మనల్ని విడుదల చేయటం. ఏంటి ఆపద అంటే ఈ అంధకార సంబంధమైన అధికారము ఎక్కడికి వెళుతుంది? అంధకారంలోనికి వెళుతుంది. అట్టి అంధకారంలో ఏమున్నది? కటిక చీకటి ఉన్నది. అక్కడ వేదన బాధలతో ఉన్నది. అట్టి వేదన బాధలు కలిగినటువంటి ప్రదేశము పాతాళమై ఉన్నది. ఆ పాతాళంలో పడిపోకుండా దేవుని రాజ్యంలో నివాసం ఉండటానికి విమోచన యేసుక్రీస్తు వారి ద్వారా జరిగినదని కనుక మనకి క్షమాపణ దొరికినది. ఆయన విమోచించాడు, మనల్ని రక్షించాడు. ఎలాగ రక్షించాడు అంటే ఆయన అమూల్యమైన రక్తం చేత మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మనలను క్షమాపణలో నుండి మనము రక్షణలోకి రాగలుగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు దేవుని సంఘానికి ఉంది. కనుక మనము ఏ నివాసులమి? రాజ్య నివాసులమా? ఈ లోక నివాసులమా? చెప్పండి నోటితోటి. రాజ్య నివాసులకి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమై ఉండాలి? ఇది ముఖ్యమైనది. ఇప్పుడు మనము బాప్తిజం తీసుకున్నాం. బాప్తిజము దేనికి సాదృశ్యము? మారు మనసుకు సాదృశ్యం. బాప్తిజం అనేది మారు మనసుకు సాదృశ్యం. మారు మనసు కలిగినప్పుడు, మారు మనసు అంటే ఏంటి? ఈ అంధకారమైన అధికారములో నుండి విడుదల పొందటం. నేను ఈ అంధకార సంబంధమైన అధికారంలోకి నేను ఉండను, వాటితో తెగదంపులు చేసుకొని కుమారుని యొక్క రాజ్యనివాసంలో ఉండటానికి నేను ఇష్టపడుతున్నానని ఈ లోక సంబంధమైన అధికారం నుండి విడుదల పొంది మారు మనసు పొందటమే. ఆ మారు మనసు పొందినటువంటి వారికి గుర్తింపుగా ఈ లోకంలో మనం ఇస్తున్నది బాప్తిజం. మారు మనసు లేకుండా బాప్తిజం అనేది ప్రయోజనం లేదు. కనుక ఈరోజు మనం గ్రహించాల్సిన విషయం ఏమిటి అంటే, మారు మనసు కలిగిన వారిలో లేకపోతే బాప్తిజం తీసుకున్నటువంటి వారిలో ఉండవలసినటువంటి లక్షణాలను మనము పరిశీలిస్తే, పేతురు గారు రాసినటువంటి పత్రికలో కొన్ని వాక్యాలు మనకి స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. ఈ విషయాన్ని మనము పదే పదే జ్ఞాపకం చేసుకోవటం మంచిది. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో ఒక వాక్యం ఉన్నది. మొదటిది ఏమిటి అంటే, మొదటి విషయాన్ని చెబుతున్నాను. మనము రక్షణ పొందాలి.
రక్షణ పొందాలి అంటే ఏంటి? రక్షణ లేని వారికి రక్షణ పొందాలి. దేనికి ఈ రక్షణ అంటే కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనం కావాలి అంటే, రాజ్య నివాసులు, రాజ్యం ఉన్నది. ఈ లోక రాజ్యంలో మనము శాశ్వతము కాదు, అది గ్రహించాలి. దేవుని రాజ్యంలోకి మనము చేరాలి. ఇప్పుడు మన మనసంతా అదే కదా. యేసుక్రీస్తు వారి మొట్టమొదట ప్రసంగం ఏంటి? దేవుని రాజ్యము సమీపమై ఉన్నది, మారు మనసు పొందండి. ఇది యేసుక్రీస్తు వారి ప్రసంగం, మొట్టమొదటి ప్రసంగం అది. దేవుని రాజ్యము సమీపమై ఉన్నది, అది ఎప్పుడైనా ఇక రావచ్చు, కనుక మీరు మారు మనసు పొందండి అని. అంటే దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి అంటే ఈ లోక సంబంధమైన అధికారంలో నుండి మనము విడుదల పొందాలి, అది రక్షణ. ఈ రక్షణ కలిగిన బిడ్డలు ఎలా ఉండాలి అంటే, మనము దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించడానికి యోగ్యులముగా ఉండాలి. అక్కడ పేతురు గారు రాసిన పత్రికలో ఒక విలువైన మాట ఏమిటంటే, నశించిపోవుతున్న సువర్ణము. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనమును నేను చదువుతూ ఉన్నాను. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమను, ఘనతయును కలుగుటకు కారణమగును. ఏంటిది? యేసు క్రీస్తునందు విశ్వాసం, అమూల్యమైన మీ విశ్వాసము అన్నారు. అమూల్యమైనదంటే విలువైన మీ విశ్వాసం. ఏంటి మన విశ్వాసము? పెరిసమ్మ గారు, ఏంటి మన విశ్వాసము? అందరికి మందిరం లేదు కనుక మనం కూడా మందిరం నడుపుకోవటం మన విశ్వాసం. అదే దేవుని రాజ్యంలోకి నేను వెళ్ళాలి. ఇప్పుడు దాని మీద దృష్టి ఉండాలి. దేవుని రాజ్యంలోకి ఎవరు వెళ్తారు? మనమే వెళ్ళాలి, మనుషులు వెళ్ళాలి. దేవుని రాజ్యంలోకి మనుషులు వెళ్ళాలి అంటే మనకేముండాలి? యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉండాలి. కుమారుని రాజ్య నివాసులంగా మనము మారిపోవాలి అంటే ఈ అంధకార సంబంధమైనటువంటి అధికారములో నుండి విడుదల పొంది, అంటే పాప క్షమాపణ జరగాలి. నేను పాపినని గుర్తించినట్టు మనము ఇంతవరకు నేను చేసినట్టు పాపములన్నిటికీ క్షమాపణ కోరుకొని యేసుక్రీస్తు నందు మారు మనసు కలిగి ఉండాలి. అది విశ్వాసం. మారు మనసు ఎలా వస్తుంది మనకి? యేసుక్రీస్తు నందు మనకి విశ్వాసమును బట్టి మనకు మారు మనసు కలుగుతుంది. ఎలా కలుగుతుంది అంటే, ఇప్పటి వరకు నేను పాపినే, గత పరిస్థితులన్నీ పాపినే. అప్పుడు నేను పాపములో ఉన్నప్పుడు ఆ పాపములో నుండి విడుదల పొందటానికి యేసుక్రీస్తు వారి యొక్క అమూల్యమైనటువంటి మహాప్రేమ మనల్ని విమోచించింది. ఆ యొక్క పాపాలన్నింటినీ క్షమించబడ్డాయి. క్రీస్తునందు మనమందరమే క్షమాపణ కోరుకొని క్షమించబడిన తర్వాత బాప్తిసం తీసుకున్నప్పుడు అది నిజమైన మారు మనసు. ఇక్కడ ఏమని రాయబడింది? నశించుచున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధీకరించబడుచున్నది కదా. అంటే నశించిపోతున్న సువర్ణము అంటే బంగారము నశించిపోతే ఎప్పుడు నశించేది? దాని విలువ ఎప్పుడు బాగుంటుంది? బంగారము మన మెడలో ఉన్నప్పుడు, అది అందంగా కనిపించినప్పుడే ఆ బంగారానికి విలువ. అవునా? ఇప్పుడు 2 బంగారాలు బాగా తళతళ మెరిసే బంగారం ఒక పక్కన, మెరవని బంగారం, 2 బంగారాలే. మెరవని బంగారము అక్కడ ఉందనుకో, దేవుని కోరుకుంటా, నువ్వు బాగా మెరిసే బంగారాన్ని కోరుకుంటావు, అది అందంగా ఉంది. అలాగే ఇది బంగారమే, ప్రక్కన ఉన్నది కూడా బంగారమే, బట్ దానికి ఏమున్నది? దానిలో ఏదో మలినం ఉంది కనుక దాన్ని మనం కోరుకోవటం లేదు. మరి దాన్ని ఎలాగా మనము శుద్ధి చేయాలి? ఆ నశించిపోతున్నటువంటి ఆ బంగారాన్ని తిరిగి మళ్ళీ ఏం చేయాలి? పుటమ వేయాలి. పుటమ అంటే కొలుములు వేసి కాల్చాలి.
కొలిములేసి కాల్చటం అంటే ఆ సువర్ణాన్ని మొత్తాన్ని, బంగారం మొత్తాన్ని కొలిములేసి కాల్చినప్పుడు దానికి పట్టిన మలినమంతా పోతుంది, తిరిగి బంగారము మరలా మొదటి స్థానంలో ఉంటుంది. అలాగనే మనము కూడా మనకి అమూల్యమైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క విశ్వాసం, మనము శోధనలు చాలా ఉన్నాయి. ఆ శోధనలకు చేత మనం ఒక్కొక్కసారి పరీక్షించబడతాం. మన విశ్వాసం ఎంతుంది? ఇప్పుడు అబ్రహాముకు కూడా ఒక శోధన ఎదురైంది. ఆయన విశ్వాసాన్ని యెహోవా దేవుడే పరీక్షించటానికి ఏంటి అంటే, ఆయన ప్రేమ దేని మీద ఉంది? అబ్రహాము యొక్క ప్రేమ తన కుమారుని మీద ఉన్నది. తన కుమారుని మీద తన ప్రేమ ఉన్నప్పుడు దేవుడు నాలో ఎంతవరకు విశ్వాసంగా నిలబడగలుగుతాడని పరీక్షించినప్పుడు అబ్రహాము గెలిచాడు. కుమారుని విడిచిపెట్టడానికి సిద్ధమయ్యాడు, కానీ దేవుడిని విడిచిపెట్టడానికి సిద్ధం కాలేదు. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని సంఘము అనగా దేవుని రాజ్య నివాసులు అనగా దేవుని కుమారుని రాజ్య నివాసములుండగోరువారు మారు మనసు పొందిన తరువాత ఎన్నో శోధనలు మన మీదకి వస్తూ ఉంటాయి. వాటన్నిటిని మనం అధిగమించాలి అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. బంగారము ఎలాగా తిరిగి తన వైభవాన్ని నిరీక్షణ, మనం లేచి కుర్చీ చేసుకుని కూర్చో, మా కాన్సన్ట్రేషన్. నువ్వు వినాలా లేకపోతే ఎవరికి కూర్చోవాలన్నా? వాక్యం వినాలి కదా. నీ కాళ్ళు నొప్పులతో పిచ్చుకుంటూ కూర్చుంటాయి. లేచి దాన్ని కూర్చో. దేవుని వాక్యం చెప్పే సమయంలో చెప్పేవాళ్ళకి కూడా మనము అనుకూలమైన స్థితిని మనం కలుగు చేయాలి. వాక్యము కాన్సన్ట్రేషన్ పోతే నష్టపోయేది మీరు, నేను, అందరమే పోతాం. కనుక చెప్పే సమయంలో మీరు శ్రద్ధ వహించటం చాలా ముఖ్యమైనది. ఒకవేళ మీకు ఇబ్బంది ఉంటే కుర్చీలు ఉన్నాయి, కుర్చీల మీద కూర్చోండి, ఇబ్బంది ఏమీ లేదు. దానిలో తప్పు కూడా ఏమీ లేదు. మీరందరూ కింద కూర్చుంటే మేము కుర్చీల మీద కూర్చున్నామని మీరు అనుకోవటం కూడా తప్పు. దేవుని చిత్తము మన హృదయాల్లో ఉంటుంది, కానీ నువ్వు ఎక్కడున్నది, ఏడ కూర్చున్నది మీద దృష్టి ఉండదు. కనుక నేను చెప్పే వాక్యం మీద మీరు దృష్టి ఉంచగలిగితే, విశ్వాసం అనేది ఎంత బలంగా ఉండాలి అంటే, శోధన మన మీదకు వస్తూ ఉంటుంది. ఆ శోధన జయించటానికి మన విశ్వాసం అనేది బలంగా మనలో ఉండాలి. ఎప్పుడు మన మనసులో ఏదో ఒక శోధన రాకుండా ఏమీ ఉండదు. ఆ శోధన జయించే శక్తి మనలోకి రావాలని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఆ శోధనలో మనం నిలబడాలి. శోధన అనేది అక్కడ బంగారానికి ఆ మలినం ఉన్నప్పుడు, అది బంగారాన్ని వేసినప్పుడు నశించిపోవటం లేదు. బంగారాన్ని కాల్చినప్పుడు అది తిరిగి నశించిపోతుందా? నశించిపోవటం లేదు. మళ్ళీ తిరిగి తనకున్నటువంటి పూర్వ వైభవం ఎలాగ పొందుతుందో, మనకొచ్చే శోధన ఎదుర్కోగలిగినప్పుడు మన విశ్వాసములు ఇంకా బలపడిపోవాలి. శోధన వస్తుంది అంటే ఒక విశ్వాసం మీద శోధన పదే పదే వస్తూ ఉంటుంది. మీరు ఏమి చేయకపోయినా, ఏమి చేసినా ఏదో ఒక విధంగా శోధన మీ మీదకి వస్తున్నప్పుడు మీరు ఎలా ఉండాలంటే, ఈ అగ్ని పరీక్షకు ఎదురైన బంగారం వల్ల మీరు నిలబడాలి. అది విశ్వాసం. ఎవరి యందు? ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచినప్పుడు కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని ఆయన స్వీకరిస్తాడు. ఇది ఎప్పుడు సాధ్యం? ఇది ముందు మనము మారు మనసు కలిగి ఉండాలి. రెండోది పాప క్షమాపణ జరగాలి. మూడవది బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు దేవుని కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనము అధికారం పొంది ఉంటాము. ఆ తరువాత మనకు వచ్చే శోధనలను బట్టి ఆ శోధనలను మనం ఎదుర్కోవటానికి బంగారము వలె పరీక్షకు లోబడిన, బంగారము కాల్చిన, బంగారము కాల్చబడిన నశించిపోకుండా, శోధన మన మీదకి వచ్చిన, కష్టాలు మన మీదకి వచ్చిన, ఎలాంటి శోధన మన మీదకి వచ్చినా క్రీస్తు రాజ్య నివాసులుగా ఉండటానికి సిద్ధపడాలి. కానీ దారి తప్పి పక్కకి శోధకుడికి లోబడకూడదు. అంధకార సంబంధమైన శోధకుడు మనలను ఆత్మ సంబంధులుగా మార్చినటువంటి బిడ్డలని అంధకారంలోనికి తీసుకెళ్ళటానికి సిద్ధం చేస్తుంటాడు. మన మనసులలో వ్యతిరేక భావాలను కలుగజేస్తూ వాక్యాన్ని లోపలికి రానివ్వకుండా వ్యతిరేకంగా భావయుక్తముగా
ఆలోచనలు కలుగు చేసేటువంటి శోధకుడిని అధిగమించటానికి వాక్యము బలమైనది. దీనిలో పేతురు గారే 2వ పత్రికలో ఇంకొక మాట చెప్పాడు. బైబిల్ తీసి చూడండి. ఏమి చెప్పాడు అంటే, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయంలోనే 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. ఇది పదే పదే చెబుతున్నాను ఈ వాక్యాన్ని. ఏ హేతువా? శోధకుడు మనల్ని శోధించడానికి సిద్ధంగా ఉంటాడు. మరి ఆ శోధన మన మీదకి వచ్చినప్పుడు మన విశ్వాసం ఎంత బలంగా ఉండాలి? బంగారము కంటే ఎక్కువగా ఉండాలి. దేశ యొక్క కుమారుని యొక్క రాజ్యంలో మనము చేరటానికైనా ఈ సంఘాలు కట్టుకుందాం. మనము సంఘములో చేరింది ఇట్లా ఎలా చూడ నకలి. మనము దేవుని నమ్ముకుంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉందా? ఏంటంటారు? ఉందా లేదా? దేనికి కాసేపు ఆదివారం వచ్చి కూర్చొని పోవటానిక? మీ ఉద్దేశాలు ఏమై ఉన్నాయి? దేనికి వచ్చారు? రాకపోతే ఊరుకోరని అనుకుంటున్నారా? అది కానే కాదు. ఇక్కడ మా బాధ, నా వాదన, నా శోధన అంతా ఏంది? నేను చెబుతున్నది ఎందుకు చెబుతున్నాను? ఎంత కష్టం వచ్చినా మనము బంగారము ఎలాగా అగ్నిలేసు కాల్చినా అది నశించిపోకుండా ఉన్నదో, శోధన మన మీదకి వస్తున్నప్పుడు మనం బలంగా నిలబడాలి. ఎందుకు? మనము ఈ లోక సంబంధం కాదు, పరలోక సంబంధ నివాసంలో ఉండటానికి, దేవుని రాజ్యములో నివాసం ఉండటానికి మనం ఇప్పుడు చేస్తున్న ప్రయత్నము. ఇప్పుడు ఆ రాజ్య నివాసంలోకి వెళ్ళాలి అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? కనుక మనము ఆ హేతువు ఏంటి? మనల్ని శోధన వెంటాడుతూ ఉంటుంది. ఆ శోధన నుంచి విడిపించబడాలంటే పూర్ణ జాగ్రత్త గలవారముగా ఉండాలి. పూర్ణ జాగ్రత్త అంటే ఏ లోపము లేకుండా ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో, ప్రతి యొక్క సమయంలో మనము ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మనం ఏమనుకుంటాము? ఏముందిలే, మనం ఇప్పుడు కొంచెం అటు కదలంగలు ఏమైద్దిలే, లేకపోతే ఇంకోటి ఏమైంది అనుకుంటుంటే మీ యొక్క ప్రవర్తన, మీ కదలికలు, మీ కవళికలను బట్టి మాలో ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశాన్ని మిమ్మల్ని గమనిస్తూ వాక్యం పెడుతుంది. ఇట్స్ ఎ సైకలాజికల్ స్పీచ్. ఇది ఒక మనిషి ఏ ఆలోచనలో కూర్చొని ఉన్నాడు, ఒక మనిషి వాక్యం చెప్పే సమయంలో వారి యొక్క కవళికలు ఎలా ఉన్నాయి, వారు దేని గురించి ఇష్టపడుతున్నారు, ఇక్కడ దేవుని వాక్యానికి వినటానికి వచ్చాడా, లేకపోతే ఈ వాక్యం వినకుండా ఎక్కడెక్కడో ధ్యాసలు పెట్టుకొని కాలయాపన కోసం వచ్చాడనేది స్పీచ్ ఇచ్చేవాడు, లేకపోతే దేవుని బోధకుడికి, దేవుని యొక్క ఉపదేశకుడికి సైకలాజికల్ నాలెడ్జ్ దేవుడే ఉంచుతాడు. మీ తత్వాలు ఎలా ఉన్నాయో, మీ ఆలోచన ఎలా ఉన్నాయో, మీ కళ్ళను బట్టి, మీ చూపులను బట్టి, మీ ప్రవర్తన బట్టి, మీ కదలికను బట్టి మీరు దేనికి ఇష్టపడుతున్నారో వాక్యాన్ని హెచ్చరించడానికి సిద్ధముగా ప్రకటించడానికి సిద్ధపడినటువంటి మీలో మార్పు చెందించడానికి కారణం ఏమిటి అంటే మనందరం ఈ దేవుని యొక్క రాజ్య నివాసంలోకి వెళ్ళాలి. ఇది మన ఇష్టం, ఇది మన చిత్తం. దేవునికి ఇష్టముగా ఉండగలిగితే దేవుని యందు మనము సంపూర్ణం చేయాలి. మన చిత్తం ఏంటి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. మన బుద్ధి ఏంటి? మంచిని ఎతకాలి. మన మనసు ఏంటి? మంచిని వినాలి. ఇంకేమిటి ఉంది? మనలో అహం అనేది చచ్చిపోవాలి. మనలో అది ఉంటుంది. ఈ అంతఃకరణము అనేది మనసు ఉంటుంది, మనసులో బుద్ధి ఉంటుంది, బుద్ధిలో చిత్తం ఉంటుంది, చిత్తంలో అహం ఉంటుంది. నేను, నాది, నువ్వు చెప్పేది ఏంటనే అహం ఉంటుంది. ఈ అహమును చంపుకోవాలి. ఏ మనిషి అయినా తన దేహంలో ఉన్న అహమును చంపుకోలేకపోతే దేవుని కుమారుని రాజ్య నివాసులుగా ఉండటం సాధ్యం కాదు. కనుక ఈరోజు దేవుని యందు విశ్వాసం ఉంచబడిన వారు యేసుక్రీస్తు రాజ్య స్థాపన జరగంత వరకు మనము ఎన్ని శోధనలు వచ్చినా ఆ శోధనను తట్టుకొని నిలబడగలిగినటువంటి బలమైన విశ్వాసము మనలో ఉందో లేదని దేవుడే పరీక్షిస్తూ ఉంటాడు. అబ్రహాము ఎదుర్కొన్నాడు.
తన కుమారుని విడిచిపెట్టడానికి సిద్ధమయ్యాడు, కానీ దేవునికి యందు విశ్వాసము బలముగా ఉన్నాడు. కనుక మనము కూడా ఎలా ఉండాలి? ఇందులో ఒక విషయం చెబుతున్నాడు, జ్ఞానమందు ఆశా నిగ్రహము కలిగి ఉండండి అన్నాడు. ఏంటి మన జ్ఞానము? ఇప్పుడు జ్ఞానం ఏమి ఎదుగుతుంది? జ్ఞానము క్షయమైనది ఎదుగుతున్నదా, అక్షయమైనది ఎదుగుతున్నదా? జ్ఞానము అక్షయమైనది ఎదగాలి. క్షయమైనది అది నశింపునకు పోతుంది, అక్షయమైనది శాశ్వతంగా నిలబడబోతుంది. అదేమిటంటే ఈ లోకంలో రక్షణ పొందటమే, ఈ లోకంలో పాప విమోచన కలుగు చేసుకోవటమే. అది యేసుక్రీస్తు నామములోని తప్ప ఇంక ఏ మార్గంలో కూడా పాప విమోచన జరగదన్న సంగతి తెలిసి మారు మనసు పొందాలి, మారు మనసు కావాలి. ఏంటి మారు మనసు అంటే? ఈ అంధకార సంబంధమైన అధికారంలో నుండి మనం విడుదల పొందాలి. అది మారు మనసు. దానిలో మనం ఇప్పుడు జ్ఞానం ఏంటి? యేసుక్రీస్తునందు రక్షణ పొందాం, అది మంచి జ్ఞానమే. దానిలో ఒకటి మనలో ఏముంటుందంటే ఆశా నిగ్రహము, ఇది కలిగి ఉండాలి అని చెబుతున్నాడు. ఆశ అంటే ఏంటి? ఇలా ఏనండి, ఆశ అంటే ఏంటి? ఆశ అంటే ఏంటి? కోరికలు. వాటిని నిగ్రహించుకోవాలి అంటే వాటిని నియంత్రించుకోవాలి. ఏది మంచిదో ఏది చెడ్డదో అనేది మన కోరికలలో మనము జాగ్రత్త పరచుకోవాల్సిన అవసరత ఉన్నది. డిజైర్స్ చాలా ఉంటాయి, మనలో కోరికలు చాలా ఉంటాయి. అవి మనకు అవసరం లేదో వాటన్నిటిని మనము వాక్యము ద్వారా మనలో ఉండవన్నీ తీసి బయట పడవేయాలి. ఈ అంతఃకరణములో అవి ఉండకూడదు. జ్ఞానేంద్రియాలు వెతుకుతూ ఉంటాయి. జ్ఞానేంద్రియాలలో చెవులు చెడిపోయినవి మంచి వంటివి అన్నీ వింటూ ఉంటుంది. ఏది మంచిదో మనసు ఆలోచన చేస్తుంది, అది బుద్ధి ఏమిటి? ఈ చెవులు విన్నటువంటి వాటిలో ఏది మంచిది ఏది చెడ్డదని ఆలోచన చేయటమే బుద్ధి. చెడును ఆలోచిస్తే చెడు బుద్ధి, మంచిని ఆలోచిస్తే మంచి బుద్ధి. చెడు ఏమిటి? అంధకార సంబంధం అనేది చెడు. మంచి ఏంటి? దేవుని రాజ్య నివాసులుగా మారటము మేలుకరమైనది. కనుక బుద్ధిలో నా బుద్ధి ఎలా ఉంది? ఆశ నిగ్రహము. కోరికలను చంపుకుంటున్నానా? కోరికలు నాలో చచ్చినయా? పౌలు గారు అదే కదా అంటున్నాడు, నేను నా దేహమును నలగగొట్టుకొనుచున్నాను వాక్యము ద్వారా. ఊరికి నలగొట్టుకోవటంలా, వాక్యము ద్వారా నా దేహాన్ని నలగొట్టుకుంటున్నాను. ఎందుకు అంటే వాక్యము నా దేహంలో ఉన్నప్పుడు నాకు వచ్చే కోరికలన్నిటినీ అది చంపేస్తుంది వాక్యము. కనుక నా దేహం ఇక దేనికి పనికిరాదు. నా ఆత్మ మాత్రము పరిశుభ్రతగా ఉంటుంది. కనుక నా బ్రతుకు క్రీస్తు, చావైతే మేలు. ఇది తీర్మానం, ఇది శాశ్వతమైనటువంటి మారు మనసు. ఇప్పుడు మనలో ఎందరో మనము ఈ శరీరమును వాక్యము ద్వారా నలగగొట్టుకుంటున్నాం. ఈ శరీరం ద్వారా నలగగొట్టుకోవాలి అంటే ముఖ్యమైనది ఆశా నిగ్రహము చాలా అవసరమని పేతురు గారు చెబుతున్నారు ఈ వాక్యములో. పేతురు గారు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయంలో నీకు 5వ వచనంలో మొత్తం చదివితే చాలా ఉన్నాయి. అయితే ఈ ఆశా నిగ్రహంలో మనకి కోరికలు ఎక్కువగా మన దేహం మీదకి వస్తూ ఉంటాయి. ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం, మనము ఎలా ఉంటాము అనేది, మన వ్యక్తిత్వం ఏంటి? నీ వ్యక్తిత్వం అని అంటే ఆయన వ్యక్తిత్వం ఏంటి అని అంటే నా ప్రవర్తన ఎలా తెలుస్తుంది? నా మనస్తత్వము ఎలా ఉంటుంది? నా కోరికలను బట్టి. నా కోరికలు ఏవైతే నా దేహంలో ఉన్నాయో నేను ఆ కోరికల ప్రకారం ప్రవర్తించేటువంటి మనస్తత్వాన్ని బట్టి నా యొక్క ప్రవర్తన ఉంటుంది. ఆ ప్రవర్తన మనం వెంటనే మనము ఈ కోరికల ద్వారా మన మనస్తత్వాన్ని చంపుకుంటున్నాం. ఈ కోరికలు ఎన్నో కలుగుతుంటాయి మనలో. లేవా కోరికలు? ఎన్ని కోరికలు? దేవుని మందిరము నాకు కావాలని కోరుకోవటం ఒక కోరిక. దేవుని మందిరంలో నేను అందరికంటే గొప్పవాడుగా ఉండాలని కోరుకోవటం ఒక కోరిక. ఇది సాధ్యము కాదా? ఇది మంచిదా చెడుదా? ఇలాంటి ఆలోచన చేయగలిగేది బుద్ధి. ఈ అంతఃకరణంలోకి వచ్చినటువంటి ఆలోచన లేక నా
కళ్ళతో చూసినటువంటిది, లేకపోతే నా నోటితో నేను మాట్లాడే తీరు, ఇవన్నీ నా మనస్సులో బుద్ధి కలిగించటంలో పవిత్రమైనదా అపవిత్రమైనదా? ఆ అపవిత్రమైనది అయితే ఈ కోరిక మనలో కలిగినప్పుడు నా బుద్ధి చెడు వాటి మీద దృష్టి పెట్టితే ఆ చెడు ప్రవర్తన నా దేహమంతటిని కాల్చివేస్తుంది, అంధకార సంబంధంలోకి వెళ్ళిపోతుంది. కనుక మన మనస్తత్వము, మన ప్రవర్తన ఈ కోరికలను బట్టి నిర్ణయించబడతాయి. అర్థమవుతుందా? నేను చెప్పేది చాలా లోతుగా చెబుతున్నాను. దీన్ని గ్రహించగలిగే మనసున్నవాడు ఎవడైనా మార్పు చెందాల్సింది. ఇది దైవవాక్కుని గురించి నేను మాట్లాడుతున్నాను. ఇది మనస్తత్వ శాస్త్రము పౌలు గారు ప్రకటన చేశాడు. అపోస్తలులందరూ మానవుల యొక్క మనస్తత్వం మీద అధ్యయనం చేసి పవిత్రమైన గ్రంథంలో రాయబడినటువంటి వాక్య ప్రచర్యల్లో నేను బోధ చేస్తూ ఉన్నాను. ఆ బోధన ఏమి చెప్తున్నాను అంటే, నీ ప్రవర్తన, నా ప్రవర్తన, మన మనస్తత్వం బట్టి మన మనస్తత్వం ఎలాగా నిర్ణయించబడుతుంటే మనలో ఉన్న కోరికలను బట్టి మన మనస్తత్వము ఉంటుంది. దాని వ్యక్తిత్వాన్ని మనము నిర్ణయించవచ్చు. నీ ఏ వ్యక్తిత్వంలో నువ్వు ఉన్నావో దాన్ని మనము నిర్ణయించవచ్చు. దీన్ని ఎవడైతే గ్రహించగలుగుతాడో, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది మనం ఎన్ని రోజులు మనము దేవుని వాక్యాన్ని ప్రకటన చేసుకుంటూ వెళుతున్నా మన వ్యక్తిత్వాన్ని మనం జాగ్రత్తగా చేసుకోలేకపోతే రాజ్య నివాసులుగా, దేవుని కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ఉండాలనే ఆశ ఏమైపోతుంది? నిర్వీర్యమైపోయి మనము చెడు కోరికలలో నింపుకొనిపోతున్నాం. దానిలో ఒకటి నేను చెబుతాను. దురాశగా మారి మనలో ఈర్ష్య వస్తుంది. సంఘాలలో అది ఉండకూడదు కదా. ఈర్ష్య అంటే ఏంటి? ఈర్ష్య అంటే ఏంటి? వ్యసనం. ఏంటి వ్యసనము? ఒకరి మీద ఒకరికి వ్యసనం. దేవుని కుమారుని యొక్క రాజ్య నివాసులకి ఇది ఉండకూడదు. ఇది చంపివేయాలి. ఇది మన దేహంలో ఉంటే, ఈర్ష్య మనలోకి వచ్చింది అంటే, ఈర్ష్య మనలో కలుగుతుంది అంటే, వ్యసనం మనలో కలుగుతుంది అంటే, మన మనస్తత్వం ఏముంది? ఈర్ష్యలో ఉంది. కనుక మన వ్యక్తిత్వాన్ని మనము బయలుపరచబడుతున్నాం. ఇది నాకెవడో తెలియటం లేదనుకుంటే కుదరదు. నన్ను ఎవడు గమనించటం లేదంటే కుదరదు. నీ ప్రవర్తన, నీ వ్యక్తిత్వము, నీ మనస్తత్వము నీ వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. నీ మనస్తత్వం ఎలా ఉన్నదో అది ఎలా ఉంటుంది? ఈర్ష్య నీలో ఉంటే ఏ విశ్వాసికైనా ఈర్ష్య ఉండకూడదు, అది చంపివేయాలి. ఎందుకంటే ఇది మారు మనసులో ఒక భాగం. ఇది మారు మనసు నాకు ఉంది అంటే మనం ఎదుటివారి మీద ఈర్ష్య పడకూడదు, అసూయ పడకూడదు. అసూయ ఎంత బలమైనటువంటి పాపం అంటే, ఒకరి మీద, దేవుని బిడ్డలు ఒకరి మీద ఒకరికి అసూయ ఇప్పుడు ఎక్కువ ఉంది లేదా? వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళ ప్రవర్తన బట్టి వారిలో ఏముందో మనం గమనించవచ్చు. ఎవరు తెలియదులే అనుకుంటే కుదరదు. ఒక వాక్యాన్ని బోధించేటువంటి నేను ఎలాంటి వాడిని? ఇప్పుడు నేను ఏ వాక్యాన్ని బోధిస్తున్నాను? రాజ్య నివాసులుగా మార్పు చెందండి అని బోధిస్తున్నా. ఏ రాజ్య నివాసులకి? దేవుని కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మార్పు చెందండి అని చెబుతూ, నేను వ్యసనాన్ని, ఈర్ష్యని నాలో ఉంచుకొని ఇంకా అందరికంటే నేను బాగా బోధిస్తున్నాను, వాళ్ళందరూ మందిరాలు ఉండకూడదు, వాళ్ళందరూ దేవుని వాక్యాలు ప్రకటన చేయకూడదని నాలోకి వచ్చినప్పుడు, అది ఈర్ష్య అయితే, అది అసూయ అయితే, అది వ్యసనం అయితే, నా మనస్తత్వం అదైనప్పుడు నా వ్యక్తిత్వం ఏంటి? అంధకార సంబంధమైనదే. దేవుని రాజ్య నివాసంలోకి రాదది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యములో ఉన్నటువంటి పవిత్రమైన మాటలని మనం అర్థం చేసుకోవటానికి మనస్సు ఉంచండి. ఆ మనస్సు ఈ వాక్యం మీద ఉన్నప్పుడు, ఈ వాక్యమును వింటే నీ బుద్ధి మంచిగా వెళ్తుంది. నువ్వు చెడ్డవి వింటే, ఈ వాక్యం వినకపోతే మనలో ఉన్న చెడు బయటకు పోదు, అది ప్రవర్తిస్తూనే ఉంటుంది. కానీ రాజ్య నివాసులుగా మారటానికి సాధ్యమో కాదు.
దీనిలో ఒక వాక్యం చదువుతున్నాను నేనండి. ఇది దురాశని, మన ఆశ ఏంటి? దురాశలు. కొన్ని ఇప్పుడు దురాశలు చంపేయమనే చదువుతున్నాం. ఈ దురాశలో కలిగేది ఈర్ష్య, అసూయ. ఈ దురాశ వల్ల ఈ రెండు రావచ్చు మనలోకి. ఈ దురాశ ఏమైనా చచ్చిపోవాలి. ఇవి పాపపూరితమైనటువంటి కోరికలు. అదుపు చేయలేక మనము తిరిగి లోకంలోకి పడిపోతున్నాం. కనుక ఈ కోరిక అనేది, ఈ కోరికలు, డిజైర్స్ అనేవి ఒక విశ్వాసాన్ని ఎంత బలహీనపరచబడుతున్నాయో, దీనివల్ల ఒక విశ్వాసి ఎంత నిలబడగలిగి ఉండాలో ఈ కోరికలను బట్టి ఉన్నది. ఆలోచన చేయాలి. మనం ఒక ఇర్మియా గ్రంథంలో ఒక వాక్యాన్ని చదువుతున్నాను. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం చదవనా? నేను చదువుతున్నాను. వాక్యాన్ని వినండి. ఇంటికి పోయి నిద్రపోవటమే, ఇంకంతకంటే చేసేది ఏమి లేదు. లేకపోతే కళ్ళబుల్లి మాటలు చెప్పుకోవడమే, అందుకంటే చేసేది ఏమి లేదు. లేకపోతే మంచి మోసాలు తెచ్చుకొని వండుకొని తినటమే, అందుకంటే ఏం లేదు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. అల్పులేమి ఘనులేమి వారందరూ మోసము చేసి దోచుకుని వారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. నా మాటలు కావివి. ఇర్మియా ప్రవక్త ద్వారా యెహోవా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. 13వ వచనంలో అల్పులేమి ఘనులేమి. గనులు అంటే ఈ లోక అధికారములు కలిగిన వారు కావచ్చు. అల్పులు అంటే ఈ లోకములు ఏమీ లేని బలహీనులై ఉండొచ్చు. అల్పులేమి ఘనులేమి వారందరూ మోసం చేసి దోచుకుని వారు, ప్రవక్తలేమి యాజకులేమి. చాలామంది ప్రవక్తలు కూడా ఉన్నారు. యాజకులేమి అందరూ వంచకులు అని అంటున్నాడు. వంశకులు అంటే వంశించేవాళ్ళు, అవమానపరిచేవాళ్ళు, దేవుని యొక్క పనిలో అవమానకరంగా ప్రవర్తించేవారు. ఎవరు? మనము ఇప్పుడు ప్రవక్తలు అనగానే వెంటనే మీకు బిలాము గుర్తు రావాలి. ఇక్కడ మాట్లాడుకున్నప్పుడు బిలాము దేనికి ఆశపడ్డాడు? ధనాపేక్ష. గెహాజీ దేనికి ఆశపడ్డాడు? ధనాపేక్ష. దీనివలన వారి యొక్క విశ్వాసము బలహీనపడటం వలన ఈ కోరికల ద్వారా వారు చివరికి ఏమైపోయారు? అంధకార సంబంధంలోకి దొరికిపోయారు. ఇంకా చూడండి, సమాధానము లేని సమయమున సమాధానము చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. ఎవరిలో? నా ప్రజలకు కలిగిన గాయాలని పైపైనే బాగు చేస్తున్నారు, కానీ ఆ గాయము పూర్తిగా నయమవటానికి చేయటం లేదు. ఇప్పుడు ఎవరు వంచకులు? దేవుని మాటలను ఉన్నది ఉన్నట్టుగా ప్రకటన చేసి, గాయములు అంటే ఈ ప్రజలలో ఉన్నటువంటి బలహీనతలు, ఈ ప్రజల్లో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన భావాలు, ఈ ప్రజలలో ఉన్నటువంటి పాపాన్ని ఏలెత్తి చూపించి బహుధైర్యముగా దేవుని పక్షమున నిలబడి దేవుని సువార్తను ప్రకటన చేసి మారు మనసు కలిగించకుండా మనము ఏ యొక్క రక్షణ అనేది లేకుండా మనము బాప్తిసములు ఇచ్చినంత మాత్రమున మనము వంచకులమే, కానీ దేవునికి ఇష్టమైనటువంటి ప్రవక్తలు మాత్రము కానే కాదు. సమాధానము లేని సమయంలో సమాధానము చెబుతుంటాం. వాళ్ళ మీద భారమైన పనులు పెడుతున్నాం. వారి సాధ్యం కాని వాటి మీద వాళ్ళని దూరం చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ప్రజలకున్న గాయములు. అది కదా ఇర్మియా చెబుతోంది. గిలాదులో గుగ్గిలము లేదా? అక్కడ ఏ వైద్యుడును లేడా? నా ప్రజలకు ఎందుకు స్వస్థత కలుగుటలేదు? అంటే గిలాదులో గుగ్గిలం ఉన్నది. గిలాదు అంటే
ఒక పట్టణం అనుకుందాం, గుగ్గిలము అంటే వైద్యము, మందు. అక్కడ ఆ గిలాదులో గుగ్గిలము లేదా, మందు లేదా? ఇప్పుడు మనము దాన్ని పౌడుపాడులో గుగ్గిలము లేదా అంటే పౌడుపాడులో మందు లేదా? రోగం పట్టిన వారికి ఎందుకు స్వస్థత కలుగుటలేదు? ఏ రోగము? పాపపు రోగము. ఈ పాపపు రోగానికి ఏంటి క్షమాపణ? దేవుని వాక్యము. దేవుని వాక్యము ద్వారా రోగ పీడితులైనటువంటి జనులను స్వస్థపరచుటకు యెహోవా సిద్ధముగా ఉన్నాడని, మారు మనసు కలిగించేటువంటి దేవుని యొక్క బలమైన ఉద్దేశాన్ని ప్రజలలో నింపి వాక్యము ద్వారా వారిని స్వస్థపరిచి దేవుని రాజ్య నివాసులుగా చేయాల్సినటువంటి బాధ్యతాయుతమైన కాపరులు, లేకపోతే ప్రవక్తలు వంచకులుగా మారిపోయారు. నా పని చేయటం లేదని ఇర్మియా ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఈ బాధ్యత ఎవరిది? ఈ బాధ్యత ఎవరిది? వారు తాము హేయ క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చిన కానీ వారు ఏమాత్రము సిగ్గుపడరు. హేయ క్రియలు చేస్తున్నారు ప్రజలు, ఏమాత్రం సిగ్గుపడటం లేదు. అవమానం నొందితమని వారికి తోచనే లేదు గనుక పడిపోవు వారితో వారిని పడిపోవుదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు త్రొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కనుక ఎంత జాగ్రత్త వహించాలి ఒక కాపరి, ఒక ప్రవక్త, లేక ఒక యాజకుడు, ఒక ఉపదేశకుడు, ఒక కాపరి, వీళ్ళందరూ ఎలా ఉండాలి? ప్రజలకు ఉన్నటువంటి రోగాలను పోగొట్టే రీతిగా దేవుని వాక్యమనే వైద్యమును ఇచ్చి ప్రజల్లో ఉన్నటువంటి బలహీనతలలో కోరిక అనేది బలముగా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తుంది. కనుక ఆ కోరికలను చంపటానికి వాక్యమును ఇచ్చినప్పుడు ఆ మనిషి కోరికలను నియంత్రించుకొని దేవుని యందు విశ్వాసం ముందుకు నడిచినప్పుడు అక్కడ వైద్యము జరిగినది అని అర్థం. మారు మనసు లేదు. మందిరాలకు వస్తున్నారే కానీ మందిరాల్లో పాటలు పాడటానికి ఇష్టపడుతున్నావు, మందిరాలలో గొప్ప గొప్పలుగా ఉండటానికి ఇష్టపడుతున్నావు, మందిరాల్లో అధికారాలు చేయటానికి ఇష్టపడుతున్నావు. కానీ దేవుని వాక్యం వినటానికి ఎప్పుడు ముగిస్తాడా, ఎప్పుడు విమర్శించకుండా ఉంటాడా, ఎప్పుడు మనల్ని పొగుడుతాడని ఎదురు చూస్తూ ఇంకా రోగాన్ని నెత్తిన పెట్టుకొని తిరుగుతున్న అల్ప విశ్వాసులారా, రేపు తీర్పు దినమున యెహోవా నిన్ను నిలబెట్టబోతున్నాడు, నన్ను నిలబెట్టబోతున్నాడు. మనం ఎలా ఉన్నాం? మన కోరికలు ఎలా ఉన్నాయి? ఈ కోరికలలో ఒకటి బలంగా చెబుతున్నాను. క్రొత్త నిబంధనలో పాపపూరితమైనటువంటి కోరికలలో ఒకటి బలమైన కోరిక ఏంటంటే ధనాపేక్ష. ఈ ధనాపేక్షలో తిమోతి రాసినటువంటి మొదటి పత్రికలో ఈ వాక్యం చదువుతున్నాను. ఈ కోరికలలో ఒకటి ధనాపేక్ష. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 6వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నా. ఈ కోరికలలో ఇది ఒక భాగము, ఇది మనలో ఉంది. దీనికోసము, ఈ ధనం కోసం, ఈ డబ్బు కోసం మనం ఈరోజు ఈ కోరికలను మనలో నింపుకొని రోగస్థులమై, రోగ పీడితులమై ఈరోజు మనం తిరుగులాడుచున్నాం. దేవుని సంఘాలలో ఇది ఎక్కువగా కనబడుతోంది. దేవుని సంఘములో విశ్వాసులిచ్చే కానుకల మీద, దేవుని సంఘముకు పరిచర్య నిమిత్తం ఇచ్చేటువంటి డబ్బు మీద ఒక కాపరి కానీ, ఒక ఉపదేశకుడు కానీ, ఒక ప్రవక్తను పిలువబడేవారు కానీ ఎవరైనాను ఈరోజు మందిరాలలో చాలా వరకు ఏం చేస్తున్నారు? మందిరాలలో ఇచ్చే కానుకల కోసం తన్నుకులాడుకుంటూ కమిటీలు వేసుకొని మందిరాలను భ్రష్టు పట్టించి ఈ కోరిక బలంగా దేహాల్లో నింపుకొని అయినటువంటి వారికి ఈ వాక్యం చెబుతోంది. తిమోతి రాసిన మొదటి పత్రికలో వాక్యాన్ని చదవండి, వాక్యం యొక్క భావాన్ని అర్థం చేసుకోండి.
దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్న బలమైన విషయాన్ని మనం గ్రహించాలి. ఏమని రాయమంది? ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తులను హానికరులునై అనేక దురాశలోను పడుదురు. హానికరులై అనేక దురాశలకు పడుదురు అన్నాడు ఇక్కడ పౌలు గారు. తిమోతికి రాశాడు, తిమోతి, సంఘాలలో బలమైనటువంటి ఆశ ధనము. ఈ ధనము వలన శోధనలో పడిపోతావు. ఈ శోధనల వలన నీకు ఉరి ఒగ్గుతుంది, నీకు ఉరి వస్తుంది. అవివేకయుక్తులుగా హానికరమైనటువంటి అనేక దురాశలలో పడిపోతావు. దాన్ని చంపవే. ధనాపేక్ష అనేది దేవుని బిడ్డలకి ఉండకూడదు. నీకు దేవుడు ఏది ఇయ్యాలో అది ఇస్తాడు. ధనాపేక్ష అంటే అన్న నువ్వు కూడా పని చేసుకుంటున్నావు, పని చేయాలి, డబ్బు సంపాదించుకోవాలి, కష్టపడాలి, ఆ కష్టాన్ని నువ్వు అనుభవించాలి, దేవుడి చిత్తం అది. కానీ నువ్వు పని చేయకుండా సోమరితనంగా కూర్చొని వేరే వాళ్ళిస్తే వాటి మీద నువ్వు తిని నువ్వు పని చేయకుండా బతకాలనుకోవటము ధనాపేక్ష. ఈ ధనం కోసమే నువ్వు పని చేయటము ధనాపేక్ష. ఇది ఒక కోరిక. ఇది నువ్వు చేస్తున్న పని, నీ మనస్తత్వము, నీ ప్రవర్తన కనిపిస్తుంది కనుక చాలామంది విమర్శిస్తున్నారు మనల్ని. అంటే ఈ కోరిక నాలో ఉంది కనుక, నా మనస్తత్వము ధనం మీద ఉంది కనుక, నా ప్రవర్తన కూడా అలాగనే కనిపిస్తుంది కనుక నా వ్యక్తిత్వము ధనాపేక్షతో నింపబడిందని ప్రజలే నిర్ణయిస్తున్నారు. విశ్వాసులు జాగ్రత్త ఉండాలి, దేవుని యాజకులు జాగ్రత్తగా ఉండాలి. దేవుని పని ఏమిటి అంటే ఈ లోకములో ఉన్న వారిని దేవుని కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేయటానికి ఒక ఉపదేశకుడు కానీ, ఒక కాపరి కానీ, ఒక దేవుని సేవకులు ఎవరైనాను ఈ ధనాపేక్ష చచ్చిపోకపోతే మనకు ఉరే, ఉపయోగం లేదు. ఇక్కడ చంపేమేమంటున్నాడు? అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. నువ్వు ఈరోజు బాగా డబ్బుంది, ఈరోజు బాగా ధనము నేను సంపాదించాను, అందుకని దేవుడు నన్ను ఆశీర్వదించాడు కనుక నాకు విలాసమైన జీవితాన్ని ఇచ్చాడు. దేవుడు ఎప్పుడు అలాంటి ఎలా చేయడు. నీకెప్పుడు కష్టాలు నీ చుట్టూ ఉంటాయి. కానీ నువ్వు అనుకుంటుంటావు, ఇన్ని కష్టాల్లో నేనున్నాను కదా, ఇన్ని బాధల్లో నేనున్నాను కదా, అవతలోడు చాలా బాగున్నారు కదా, నేను ఎలాగ ఇందులోంచి నేను బయటకు వెళ్ళాలనుకుంటున్నప్పుడు నీకు ఏ అక్కర వచ్చిందో, ఆ కష్టం ఏదైతే వచ్చిందో, నీకు ఎప్పుడు ఈరోజు ఏది కావాలో దాన్ని పొందటానికి ఆయనే తప్పించి నిన్ను దాన్ని పొందేటట్టుగా చేస్తాడు. లేవా? ఎన్ని లేవు? ఎందరో సాక్ష్యాలు ఉన్నాయి. ఈరోజు సాక్ష్యం ఎలా ఉండాలి? నీ సాక్ష్యము యథార్థముగా ఉండాలి. కొంతమంది మందిరాల్లో కనబడటానికి ముసుగులేసి సాక్ష్యాలు చెబుతున్నారు. ఆ సాక్ష్యాలు దొంగ సాక్ష్యాలు. అది దేవుని లెక్కలోకి రాదు. అదొక ఆశ, అదొక కోరిక, అదొక వంచన. అలా చేయకూడదు. దేవుడు ఒక విశ్వాసి చుట్టూ ఎన్నో శోధనలు తీసుకొస్తాడు. ఎక్కడ నా యందు విశ్వాసం బలంగా ఉంటాడో ఉండడని శోధిస్తూ ఉంటాడు. ఈ శోధనలో ఈ ధనాపేక్ష ఒకటి మన మీదకి వేసినప్పుడు మందిరాల్లో డబ్బు బాగా కనిపిస్తూ ఉంటుంది. పాపం వాళ్ళు రేయింపకుడు సేకరి చేసి ఎర్రని అగ్గిలో రక్తాలు వణికించి రక్తాలు కాలిపోయి సంపాదన వచ్చి దేవుని యందు భయం కలిగి దేవుని పరిచర్య నిమిత్తము వాళ్ళు ధనాపేక్ష లేకుండా వారు దశమ భాగంలో లేకపోతే వాళ్ళకి ఎన్నో కానుకలో దేవునికి ఇస్తే ఆ కానుకల మీద దృష్టి పెట్టి ఈరోజు దేవుని మందిరాలను భ్రష్టు పట్టించేటువంటి కాపరులు, ఉపదేశకులు, శోధకులుగా మారిపోయారు. ఇది మన జీవితంలోకి ఎదురవుతున్న సమస్య. దీన్ని ఇప్పుడు చంపేయమంటున్నాడు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తాము పాడు చేసుకునిరి అని దేవుని వాక్యం చెబుతుంది. ఇప్పుడు మనలో ఏముండాలి? చాలామంది ఏం చేస్తున్నారు? ప్రార్థన పెడుతున్నారు, కుటుంబ కొడుకులు పెట్టుకోండి అని చెబుతున్నారు. పాపం వాళ్ళు కుటుంబ కొడుకులు పెడుతున్నారు,
వాళ్ళు ఉన్నంతలో వాడు పెడుతున్నప్పుడు తిని రావాలి, వాడు ఇచ్చినంతలో తీసుకొని రావాలి. కొందరు అట్లా కాదు, అమ్మ ఇవాళ కుటుంబ కొడుక మరియమ్మ గారి ఇంట్లో కుటుంబ కొడుకు కనుక బాగుండిద్ది, అయ్యేలా మంచి నాటుకోడి మాంసం వండిద్ది ముందుగానే చెబుతారు. అపేక్ష ఏంటి? లోపలేమో నీకు ఒకటి, పైకేమో నీకు ఇంకోటి. అలా అడిగాడా దేవుడు? వాటిని చంపేయమేమంటున్నాడు కదా. నువ్వు వీటిని యాసించి వీటి వల్ల నిన్ను నాశనం చేసుకుంటున్నావు. దేవుని వాక్యం చెబుతుంది, నేనేమి కల్పించిన మాటలు కావు. ఈరోజు బలంగా మందిరాల్లో కనబడుతుంది ఇది. ధనాపేక్ష చంపేయమని చెబుతుంది. అది తిమోతి రాస్తున్నటువంటి పత్రికలో, మొదటి పత్రికలో 6వ అధ్యాయం 9వ వచనం నుండి 10వ వచనాల వరకు అవి ఉన్నవి. మూడవది చెబుతున్నాను, ఈ కోరికలలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో ఒక బలమైన వాక్యాన్ని ప్రకటన చేశాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నాను. 27, 28 చదువుతున్నాను. వ్యభిచారము చేయవద్దని చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పేదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తమ హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. ఇది యేసుక్రీస్తు వారే చెబుతున్నారు కొండ మీద ప్రసంగాలలో. ఇక్కడ పవిత్రమైనటువంటి మత్తయి సువార్తలో రాయబడిన వాక్యం. స్త్రీని మోహపు చూపుతో చూస్తున్నాడు. ఏంటి మోహము? శరీర కోరిక. ఈ శరీర కోరిక మనమేమనుకుంటున్నామో, ఏముందలే అనుకుంటున్నారు. రాజ్య నివాసులుగా ఉండాలి అంటే, దేవుని కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ఉండాలని కోరుకునే వారికి ఇది చచ్చిపోవాలి. మన చూపు ఎవరి మీద, ఏ స్త్రీ మీదైనా మన చూపు వెళ్ళిందనుకో, లేకపోతే స్త్రీ చూపు ఏ పురుషుని మీద కానీ వెళ్ళిందనుకో, మనం ఏమని తలంచాలి? రాజ్య నివాసులుగా మార్చబడినటువంటి మనలో, దేవుని సంఘములో ఉన్నటువంటి బిడ్డలు, ప్రభు యొక్క శరీరం రక్తమును భుజిస్తున్న బిడ్డలు, మన చూపులలో ఏం కనపడాలి? సహోదరి యొక్క ప్రేమ కనపడాలి, సహోదరుడి యొక్క ప్రేమ కనపడాలి. మోహపు చూపులతోనో మనం ఆలోచన చేస్తే నిన్ను నువ్వు మోసం చేసుకొని దేవుని రాజ్య నివాసుల నుండి కోల్పోతున్నావు. ఈ శరీర కోరిక ఎంతవరకు తీసుకువెళుతుంది అంటే, నీ దేహమంతటిని పాడు చేసి అంతఃకరణములో అపవిత్రము కలుగు చేసి నువ్వు దేశ రాజ్య కుమారుని యొక్క రాజ్య నివాసములో నుండి తొలగిపోతున్నావు. అంటే దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క సంఘములో పేతురు గారు చెబుతుంది ఏంటి? ఆశ నిగ్రహము కలిగి ఉండాలి. నీ కన్నులతోటి ఏ సౌందర్యమైన స్త్రీని చూసినా ఆమె నా సహోదరిని నువ్వు తలంపుచ్చుకోవాలి. ఏ సహోదరి అయినా ఒక సౌందర్యమైన పురుషుని చూసినప్పుడు ఈయన నా సహోదరుడని ఎంచుకోవాలి. ఇది రాజ్య నివాసులకు ఉండాల్సిన లక్షణం. ఎప్పుడైతే నీలోకి ఆ కోరికలు, వ్యభిచారం చేయాలనే కోరిక నీలోకి వచ్చిందో, నీ దేహమంతటిని నీవే నాశనము చేసుకొని, నీ కోరిక అనగా నీ బుద్ధిని చెడగొట్టుకొని చెడు బుద్ధులతోటి నీ దేహము నింపుకుంటే నీకు రచ్చేదేంటో అంధకార సంబంధమైన అధికారమే వస్తుంది, కానీ కుమారుని యొక్క రాజ్య నివాస సంబంధము పోతుంది. కనుక ఈ ఆశ నిగ్రహములలో ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, ప్రభు యొక్క బల్లారాధనలో ఉన్న బిడ్డలు, ప్రవక్తలు కానీ, పరిచారకులు కానీ, కాపరులు కానీ, ఉపదేశకులు కానీ, దేవుని రాజ్య నివాస సంబంధమైనటువంటి ఏ స్త్రీ అయినా, ఏ పురుషుడైనా
మోహపు చూపుతో ఒక స్త్రీని చూస్తే వాడు అప్పుడే పాపము చేసినట్టు, వ్యభిచారము చేసినట్టు అని వాక్యం చెబుతుంది. ఈరోజు ఎన్ని వింటున్నాం? ఎంతమంది దేవుని వాక్యాన్ని చెబుతున్నారు, తరువాత ఇంక వారు వ్యభిచార గృహాల్లో ఉన్నా అంటున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, ఎవరు చూడలేదని సినిమా హాళ్ళలో తులతూగుతున్నారు. ఎవరి కోసం? నువ్వు దేవుని పరిచారకుడు అయ్యింది దేవుని కోసం. ఈ భూమి మీద ఒక అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. వాక్యం అనగా ఆ వాక్యమును ప్రకటించడానికి నువ్వు యోగ్యుడవని, నేను యోగ్యుడినని దేవుడే నన్ను పిలిచి ఏర్పరచుకుంటే, నేను ఆ వాక్యమును, దేవుని ఉద్దేశాన్ని ప్రకటన ప్రజలకు అందించి వారిలో మార్పు తీసుకొచ్చి రాజ్య నివాసులుగా ఏర్పాటు చేయకపోతే నేనేమైపోతాను? నేనేమై ఉన్నాను? రాజ్య నివాసుడునా, అబద్ధ ప్రవక్తనా, అబద్ధ బోధకుడనా? అట్టి వాడికి శ్రమ ఉన్నదని దేవుని వాక్యం చెబుతూ ఇర్మియా ప్రకటన చేశాడు. మీ ఇష్టం అంటున్నాడు. దానికి ఉదాహరణ కూడా చూపిస్తున్నాడు. కొంతమంది ఏం చేస్తున్నారు, దావీదు గారు చేయలేదా, దావీదు గారు చేయలేదా, ఆయన ఆశీర్వదించబడలేదు అంటున్నారు. దావీదు గారితో మనం పోల్చుకునేంత శక్తి ఉందా? నిజమే, దావీదు ఒకవేళ తప్పు చేస్తే దావీదు గారిలో ఉన్న గొప్ప కార్యం ఏంటో తెలుసా? దేవునికి భయపడి యథార్థాన్ని ఒప్పుకుంటాడు. మనం ఒప్పుకుంటున్నాం అసలు? మందిరాలలో నేను తప్పు చేశాను అని చెప్పే శక్తి ఎందరికుంది? దావీదుకుంది. శిక్షించబడ్డాడు, తప్పు చేసినందుకు శిక్షించబడ్డాడు దావీదు. మరలా తిరిగి దేవుని యందు విశ్వాసముగా నిలబడ్డాడు. బంగారం వలె తిరిగి నిలబడ్డాడు. దావీదుతో నువ్వు పోల్చుకోకు. దావీదంత గొప్ప మనసు మనలో లేదు. నువ్వు తప్పు చేస్తే దేవుడు శిక్ష వేస్తున్నాడు. జాగ్రత్త. దేవుని మందిరాలలో దేవుని రాజ్య నివాసులుగా ఉండటానికి వచ్చిన వారిలో ఈ కోరిక అనేది పూర్తిగా చచ్చిపోవాలి. ధనాపేక్ష చచ్చిపోవాలి. రెండవది, వ్యభిచార కోరికలు పూర్తిగా చచ్చిపోవాలి. మూడవది ఏంటో తెలుసా? ఈ వాక్యము దహించి అగ్నిని గ్రహించుకోవాలి. కొలస్సీలలోనే ఈ వాక్యం చదువుతున్నాను చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు, ముగించబోతున్నాను. అట్టంటే మీకు సంతోషం ఉంటుంది, అందుకని చెప్పాను. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయడి. చంపండి అని చెప్పేశాడు వాక్యం. దేవుని కుమారుని యొక్క రాజ్య నివాసులకి ఇవి ఉండకూడదు. ఒకటి జారత్వం, వివరించడానికి సమయం లేదు. అపవిత్రత, ఇది ఏదో ఒక రూపంలో మన మీద వెంటాడుతుంది. అపవిత్రత, ఇది జాగ్రత్త పడాలి. మూడోది కామాతురత, ఇది మీకు తెలిసిపోయింది. కామం అంటే కోరికలు. కామ కోరికలు ఏంటి? శరీర కోరికలు. ఈ కామాతురతలో ఆవేశంగా, దీని ఇష్టపూర్వకంగా తప్పులు చేస్తున్నటువంటి క్రియలవి. మూడవది దురాశ. దురాశ అంటే ఏంటి? నువ్వు చేయలేనిది, నువ్వు పొందలేనిది, దానికోసం ఆశపడి ఇది కాదు, ఇది తప్పు అన్న కూడా దాని మీద దృష్టి పెట్టడమే దురాశ. చివరికి అది ఏమవుతుంది? ఆ దురాశ వల్ల ఏమవుతాం? నాశనాన్ని తెచ్చుకుంటాం. విగ్రహారాధనైన ధనాపేక్ష, ఈ ధనాపేక్ష అనేది చంపివేయాలి. ఇవి మన దేహంలో ఉండటానికి లేదు. ఇవి మన దేహంలో ఉంటే, మన బుద్ధి వీటి మీదకి వెళితే, మన బుద్ధి ఎప్పుడైతే వీటి మీదకి వెళ్ళిందో మన చిత్తం ఏంటి? దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి. అదేనా మన చిత్తము? దేవుని చిత్తం ఏంటి? ఆయన బిడ్డలుగా మార్పు చెందటమే దేవుని చిత్తం. ఆ చిత్తాన్ని మనం నెరవేర్చేవాళ్ళం కాదు కనుక మన బుద్ధి చెడిపోయిన బుద్ధి, దురాశకు లోబడి మనము అహముతోటి అంధకార సంబంధమైన అధికారంలోకి చిక్కుకుపోతాం. మనం ఏమనుకుంటున్నాం? దేవుని రాజ్య నివాసులంగా ఉన్నామనుకుంటున్నాం.
కానీ మనలో ఉన్నటువంటి ఈ కోరికల వలన మనం ఏమైపోతున్నాం? అంధకారంలోకి తిరిగి పోతున్నాం. కనుక వీటిని చంపివేయమని దేవుని వాక్యం చెబుతుంది. వీటిని మనలో ఉంటే ఏమాత్రమూ ఉపయోగం లేదు. కనుక దేవుని రాజ్య నివాసులుగా ఉండగోరు వారు ఎవరైనా మారు మనసు పొందండి. ఒకవేళ మారు మనసు లేకపోతే దేవుని రాజ్యము రాదు. ఇవన్నీ ఉంచుకొని నేను పాప క్షమాపణ నా పెదవులతో ఒప్పుకున్నానని మీరు బాప్తీసాలు తీసుకుంటే దేవుని రాజ్య నివాసులు కాదు కదా, శాపగ్రస్తులుగా మారిపోతారని దేవుని వాక్యం చెబుతూ ఉంది. నా మాటలు కావే కావు, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటన చేస్తున్నాం. అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యము మనల్ని ఎంతగా హెచ్చరిస్తుందో గ్రహించుకొని, దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు, నా బలహీనతలు ఇందులో ఉన్నాను కనుక నేను నా బలహీనతను సరిచేసుకోమని దేవుడు నాతో మాట్లాడుతున్నాడని ఎవరికి వారు వ్యక్తిగతంగా ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని మార్చుకొని దేవుని యొక్క మనస్తత్వాన్ని మనం కలిగి మన ప్రవర్తనలో ఉన్నప్పుడు దేవుని రాజ్యం మనకి సులువుగా దొరుకుతుంది. నీవేమి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడేమి డబ్బు అవసరం లేదు. ఉచితమైన దేవుని యొక్క కృప, ఆ మహాకృప మనందరినీ విమోచించి రక్షించి తన రాజ్య నివాసులుగా చేసుకుంటున్న మన యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసము ఉన్న ప్రతి బిడ్డలు వీటిని చంపివేస్తారు. లేని వారు వీటిని ఇంకా ఉంచుకొని తిరుగుతూ ఉంటారు. నా ప్రవర్తన, నా మనస్తత్వము, నా వ్యక్తిగతము, నా ఆశలు, నా కోరికలు నా ప్రవర్తనలో కనిపిస్తూ ఉంటాయి. దాన్ని బట్టి మన వ్యక్తిత్వం తెలుస్తూ ఉంటుంది. ఆలోచన చేసి యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వంలో మనము ఉండాలి అంటే ఆయన మాటలను మనలో నింపుకొని మన కోరికలను చంపివేయాలని ప్రేమపూర్వకంగా సెలవిస్తూ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల దేవ, ఇంతవరకు కొన్ని వాక్యములు మీ ద్వారా మాకు వినిపించారు. మేము మాట్లాడుకున్నాం, వివరించుకున్నాం. మీ ఉద్దేశాన్ని మేము గ్రహించాం. అయ్యా, మాలో ఉన్న ఏ బలహీనత ఉన్నదో అది నశింపునకు పోకుండా మారు మనసు పొందుటకు మీ కృపానుగ్రహంలో బిడ్డలను తోడై ఉండమని మీ చేతికి అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. చందా పట్టండి.